ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడి పిల్లల్ని ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ దాగి ఉంటుంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్లు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడానికి కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులే. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండోది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పుకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలి గోళ్ల మధ్యలో పెట్టుకొని బాధ కలిగినా నెమ్మదిగా వలిచి వేస్తుంది. ఆ తరువాత ముక్కు మళ్లీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలి గోళ్లను వదిలించుకుంటుంది. ఆ తరువాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్లీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలు తేలికైపోతాయి. ముక్కు మళ్లీ పదునుగా మారుతుంది. గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్లీ బ్రతుకు పోరాటంలో దూసుకెళ్తుంది. చూసారు కదా, గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంటుందో. చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులు పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోరు కొట్టేస్తుంది. ఈ సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేదెవరు, నీ దారి మార్చేదెవరు? కళలు నీవి, కష్టం కూడా నీదే. తలుచుకునేది నువ్వే, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. సో నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతా నీ చేతిలోనే.